కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ విజయం ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ విజయం అనేది మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రజలలోనే ఉన్నది. ప్రజల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా మరొకసారి కేసీఆర్ యొక్క నిరంకుశ పాలనకు విముక్తి కలగాలని కోరుకొని మరి రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉంచి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ గెలుపు కంటే కూడా ప్రజల గెలుపు అని కూడా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీని పునాదులు లేకుండా చేయాలనుకునే ఒక దుర్మార్గం ఆలోచన 10 సంవత్సరాలు కొనసాగించినాడు కేసీఆర్. దాన్ని సంఖ్యలు తెంచుకొని మరి ఈరోజు ప్రజలకు ఒక స్వేచ్ఛ స్వతంత్రం వచ్చిందని కూడా మేము అనుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. అవన్నీ తట్టుకొని బయటకు వచ్చి ఇప్పుడు నిలబడి ఒక సీఎం స్థాయిగా ఎదిగి ఈ జర్నీ అంతా మీరు ఎలా చూస్తారు, ఈ ప్రయాణం అంతా? అంటే ఆయన గోతి ఆయన్నే తవ్వుకున్నట్టు పాలన అంటే ఒక రాజరికం పాలన, ఒక ఉన్నంత పోకడగా పరిపాలించిండు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ఆయనకు కళ్ళు నెత్తికెక్కినాయి. గతంలో కూడా తెలంగాణ అనే ఒక ఉమ్మడి రాష్ట్రాన్ని ఒక ఆయన లోపల ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఆయనకు మంత్రి పోస్టు రాకపోవడం వల్లనే ఒక ఎత్తుగడను తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ను రగిలించి నీళ్లు నిధులు నిరుద్యోగాలని ఒక నియామకాలని ఒక సెంటిమెంట్గా పెట్టి నిరుద్యోగులైనటువంటి యువతను రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకోవడానికే మరి ఇలాంటి తెలంగాణను తీసుకొచ్చి ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసి మరి ఇక్కడ నిధులు లేవు, నీళ్లు లేవు, ఉద్యోగాలు లేవు, ఏవీ లేవు. ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మరి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. మేధావులకు కానీ మేధావులు ప్రశ్నించాలంటే మరి ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి ఒక నియంత పాలకుడు ఈ కేసీఆర్. కాబట్టి ఇదందుకు ప్రజలు ఆలోచన చేసి మరి రేవంత్ రెడ్డికి మరి కాంగ్రెస్ పార్టీ అయితేనే మరి ఇతని యొక్క నిరంకుశ పాలన అనగదొక్కాలంటే రేవంత్ రెడ్డి ద్వారానే అవుతుందని కూడా రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉంచి మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడానికి కృషి చేసినారని కూడా. సోషల్ మీడియాలో కేటీఆర్ గారి సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజలు ఒక మంచి ఐటీ మినిస్టర్ కోల్పోయారనేటువంటి కామెంట్స్ చేస్తారు. ఇప్పటి నుంచి ఎవరుంటారు తెలంగాణకి ఐటీ మినిస్టర్ అనే విధంగా సోషల్ మీడియాలో కేటీఆర్ సపోర్టర్స్ అంటున్నారు. దానికి మీరేమంటారు? అరే, పనికిరాని వ్యక్తులు, పనికిరాని సన్యాసులు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. గతంలో ఇది హైదరాబాదును పునర్నిర్మించిందంటే ఫ్లైఓవర్ కానీ హైటెక్ సిటీ కానీ ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిండు టీడీ పాలనలో. అలా కాకుండా దాని ప్రతిపక్షం అనే మాట తీసుకువెట్టి రాజశేఖర రెడ్డి కూడా కొనసాగించిండు. గతంలో ఇద్దరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మర్రి జనార్దన్ రెడ్డి మొదలు పెడితే ఎంతోమంది అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసింది. గతంలో ఉన్నటువంటి నియంత పాలన ఇలాగ లేదు. అది టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరున్నా కూడా ఇలా నియంతక పాలన లేదు. స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఉన్నారు. కానీ ఈయన హైదరాబాద్లో స్వేచ్ఛగా తిరిగిరని ఒక అపనమ్మకాన్ని కలిగేసి భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్రులు కానీ ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ ఒక వ్యాపారాలు సరిగా జాగాలంటే మాకు అణిగిమణిగి ఉండాలని ఒక భయభ్రాంతులకు గురి చేసి తప్ప ఇక్కడ వారిని పాలన కొనసాగించారు. కానీ స్వేచ్ఛ కూడా ఇక్కడ ఎవరు కూడా లేరు. సో ఖచ్చితంగా ఇప్పుడు రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి రేంజ్లోనే కనిపిస్తుంది. దాని గురించి మీరు? తప్పకుండా రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్రజలు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో దాన్ని తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తారు, నెరవేరుస్తారు. తప్పకుండా ఈ యొక్క పాలన కాంగ్రెస్ పార్టీ గెలిపే కాకుండా పేదవారి యొక్క ప్రతి ఒక్కరి కూడా గెలుపని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.